ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 21వ తేదీ మంగళవారం రోజున ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఊహించని ప్రళయం అనేది రాబోతుంది. అసలు ఇంతకీ ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు ఎవరు, వారు వచ్చి మీకు ఎందుకు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పును తీసుకురాబోతున్నారు, అది మంచి జరుగుతుందా లేదంటే చెడుని తీసుకురాబోతున్నారా తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీ పరువుని చాలా జాగ్రత్తగా భావిస్తారు కదండి. అలాంటిది ఈ విషయంలో కూడాను తప్పటడుగులు వేయాలి అనుకోరు. కానీ ఈ ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకంగా మీ ఇంటి ముందుకు వచ్చి చేసేటువంటి ఈ యొక్క రచ్చ ఏంటి, మరి ఎందుకు ఈ యొక్క గొడవలకు కారణంగా మీ యొక్క కుటుంబంలో నెలకొనేటువంటి పరిస్థితులా లేదంటే మీకు జరిగేటువంటి మార్పు ఏంటి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడాను ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకైతే విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశికలం 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ఇక వీరు ప్రతి ఒక్క విషయంలో కూడాను ఏదైనా కానీ సరే అతి సామాన్యంగా నమ్మరు. కానీ ఒక్కసారి కనుక మనస్ఫూర్తిగా నమ్మడం అనేది ప్రారంభించారంటే వారి యొక్క ఆలోచన, వారి యొక్క సహాయం చేసేటువంటి తీరు ఎక్కడికో వెళ్ళిపోతుందన్నమాట. వాస్తవంగా చెప్పాలంటేనండి, సహాయం చేయడంలో కానీ లేదంటే ఇతరులకు సహాయం అందివ్వడంలో కానీ ప్రతి ఒక్క విషయంలోనూ కూడాను వీరు ఎప్పుడూ కూడా ముందుంటారు. వాస్తవమే, వీరికి కొంచెం కోపం అనేది ఉంటుంది. కాస్త ఆవేశంలో కూడా నిర్ణయాలు తీసుకునేటువంటివి కానీ లేదంటే ఆవేశంతో ఏదో ఒకటి మాట్లాడతారు. కోపంలో కోపంగా అనేటువంటి ప్రతి ఒక్క మాట కూడా నిజంగా చెప్పాలంటే ఇంటర్నల్గా కూడాను వీరి యొక్క మనసు అనేది చాలా వెన్నలాంటిది అనమాట. ఎవరికైనా కానీ ఎంతటి పరిస్థితుల్లో ఉన్నారైనా కానీ సహాయం అనేది అయితే వీరికైతే ఖచ్చితంగా అందిస్తారు. కానీ మీరు చేసేటువంటి సహాయమే ఎప్పుడైనా కానీ మీ మెడకు చుట్టుకొని మీకే ఒక సమస్యలాగా తీసుకొస్తుంది అనేసి మీరు ఎప్పుడైనా కానీ ఊహించారా? ఎందుకంటే మీరు బాగా గమనిస్తే ఎప్పుడో ఏదో ఒక సంవత్సరం క్రితము మీరు ఎవరికైనా కానీ ధనం పరంగా కానీ లేదంటే రుణం పరంగా తీసుకునేటువంటిది, లేదంటే మీరు ఒకరికి అప్పు ఇవ్వడము, ఇటువంటివి అన్నీ కూడా, లేదంటే మీకే ఒకరు ఇవ్వడము లాంటిది జరిగింది. అయితే ఈ జరిగిన క్రమంలో మీరు ఎవరికైతే వ్యక్తిని నమ్మేసి ఇప్పించారో ఆ యొక్క ధనము అనేది, లేదంటే మీరు మీ యొక్క అవసరం లేకపోయినా కానీ సరే ఒకరికొకరు అవసరం అనేది తీసుకోవడం కోసం మీ దగ్గర ఉన్నటువంటి దాన్ని, ఒక స్థలాన్నో లేదంటే ఒక పొలాన్నో లేదంటే ఒక వస్తువునో ఒకరికి తనఖా అనేది పెట్టి ఒకరిని రుణం అనేది ఇప్పించడం అనేది జరిగింది. లేదంటే మీరు హామీ ఉండి మీ యొక్క మాట ప్రకారం ఇవ్వడము అనేది జరిగింది. కానీ మరి మీరు నన్ను మోసం చేయరు, జాగ్రత్తగా వారే కట్టుకుంటారు అనేసి అయితే మీరైతే ఆశించుకుంటూ మీరైతే వారికైతే అండగా నిలబడ్డారు. కానీ మీ వెనుక మరొక విషయం జరిగింది. ఇప్పుడు దాకా మీరు ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది అనేసి మీకైతే ఈ ఇద్దరు వ్యక్తులు మీ ఇంటి దగ్గరికి వచ్చి రచ్చరచ్చ చేయడానికి గల కారణం, లేదంటే మీరు పనిచేసేటువంటి ప్రదేశంలో దగ్గరికి వచ్చి రచ్చరచ్చ చేయడానికి గల కారణం, ఎవరికైతే దారుణంగా రుణంగా ఇప్పించి ఉన్నారో వారే కట్టకపోవడమే. ఈ రోజున ఎవరైతే మీకు ఇచ్చారో ఒక ధనము అనేది రుణంగా ఆ యొక్క వ్యక్తులే ఈ రోజున ప్రధానంగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఇంతకు ముందే వారు హెచ్చరించిన, లేదంటే ఈ విధానము అనేది అంతా కూడాను 1-2 సార్లు మీరు కూడాను అతను ఖచ్చితంగా కడతాడు, అప్పుడు కడతాడు, ఇప్పుడు కడతాడేమో, లేదంటే మీరు ఆ యొక్క వ్యక్తిని అడుగుతుంటే ఇస్తాను అంటున్నాడేమో, ఈ విధంగానే ఆగిపోవడం అనేది జరుగుతూ వస్తుంది. తీరా చూస్తే ఎవరైతే మీరు ఇప్పించారో ఆ యొక్క డబ్బుని ఆ వ్యక్తులే ఫోన్ కాల్ అనేది ఎత్తకపోవడము, అలాగే ఎవరినైతే అడుగుతూ వస్తున్నారో వారికి రూడ్గా సమాధానం అని చెప్పడం, ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది అన్నట్లుగా కూడా మాట్లాడడంతో ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు మీ ఇంటికి రావడం అనేది జరుగుతుంది. లేదంటే మీ యొక్క పని చేసిన ప్రదేశం దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. మరి వారు డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని అందరి ముందు కూడా నిలదీసి మిమ్మల్ని అనరానటువంటి మాటలను, మీరైతే సంజాయిషి చెప్తున్నారు, చెప్పుకున్నా కూడాను వారు అంతా కూడా వినడం లేదు. వారు మీకు అనరానటువంటి మాటలను అన్నిటినీ కూడాను అనేసి మరీ ప్రత్యేకంగా మీకు ఒక సమస్య కలిగించేటువంటి విధానం, ఒక తీరు అనేది అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ మిత్రమా ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, మీరు ఎవరికైతే సహాయం అనేది చేశారో మీరు తొందరపడి చేశారు. ఎందుకంటే వారు
అప్పుడప్పుడే అంటే వారి యొక్క అసలైనటువంటి దుష్ట కోణము అనేది చూపించుకునేటువంటి విధంలో వారైతే నడుచుకుంటూ వస్తున్నారు. కానీ మీరు మాత్రం గుడ్డిగా నమ్మి మోసపోయారు అనేటువంటి విషయం అయితే మీకు కూడా తెలియదు కదా. తెలియడానికి కూడా ఇంతకాలం అనేది మాత్రం పట్టింది. మీరు ఎవరినైతే మన అనుకునేసి నమ్మారో వారే మిమ్మల్ని ఒక పాములా వాడుకొని మీకు ఒక సమస్యలు కలిగించారనే విషయం అయితే తెలుసుకునేటువంటివి మీ కళ్ళు వెంట నీళ్లు అనేవి వస్తాయన్నమాట. అలాగే ఈ ఇద్దరు వ్యక్తులు కూడాను అవతలి వారితో అడగకుండానే మీ ఇంటి దగ్గర కూడాను రకరకాలుగా అందరూ కూడా చూస్తున్నప్పుడే మిమ్మల్ని 4 రకాలుగా మాట్లాడి మానసికంగా మిమ్మల్ని కృంగదీసేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. అంటే ఇది అంతా కూడా కావాలని జరిగిందా అంటే ఒకళ్ళ ప్లాన్ చేసుకున్నట్లయితే జరగట్లేదు కదా. కానీ మీరు ఎవరినైతే నమ్మి హామీ ఇచ్చారో అక్కడే మీకు ఒక పెద్ద సమస్య అనేది కలిగింది. దీనివల్ల మీకు జరిగినటువంటి నష్టం ఏమిటంటే నలుగురు ముందు మీ యొక్క పరువు అనేది పోవడం, అలాగే ప్రత్యేకంగా మీరు కొన్ని జాగ్రత్తలు అనేవి మీరు తీసుకోకుండా అంటే మీరు ఇబ్బందులు అనేవి పడుతున్నట్లయితే కనుక ప్రధానంగా ఈ రోజున మీరు అందరి ముందు కూడా కాస్త మాటలు పడవలసినటువంటి అవసరం అయితే వస్తుంది. కానీ మీరు బాధపడవలసిన అవసరం అయితే లేదండి. ఇక్కడ మీకు ఒక మేలు అనేది చేసేటువంటి విషయం ఏంటి అంటే మీరు ఇప్పటి నుంచి అయినా ఎవరికి కూడా హామీ అనేది పడకుండా ఏ అవసరాన్ని అయితే ఒకరి దగ్గర అనేది తీసుకుంటున్నారో లేదంటే ఇంకొకరికి అప్పుగా ఇచ్చకూడదు, మీ యొక్క జీవితం అనేటువంటి ఒక గుణపాఠం అయితే మీరైతే ఖచ్చితంగా నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. అయితే ఇక్కడ మరొక అంశం ఏమిటి అంటే ప్రధానంగా మీరు ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు అనేవి సమస్యలు అనేవి ఇలాంటివి ఆపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ముఖ్యంగా పాటించవలసిన జాగ్రత్తలు కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాలు ఏంటంటే ఈ రోజున ముఖ్యంగా శనిదేవుడు మీ యొక్క సహనాన్ని పరీక్షించడానికి మీకు కొన్ని పరీక్షలు పెట్టడం కోసమే వీరిని మీ ముందుకు పంపించడం అనేది జరిగింది. అయితే మీరు ఇక్కడ ఏ విధంగా ప్రవర్తిస్తారో అదేది నెక్స్ట్ మీ యొక్క జీవితం మీద ప్రభావితం చూపించే అవకాశాలు కూడా ఉంటుంది. కాబట్టి మీరు వారు వచ్చినప్పుడు అంతా కూడాను సావధానంగా సమాధానం చెప్పడానికి ప్రయత్నం అనేది చేయండి. అలాగే మీరు వెంటనే నాకు కూడా ఇబ్బందులు లేదు అనకుండా నేను నిజానికి మధ్యలోనే ఉన్నానన్నమాట. వాస్తవమే, కానీ నేను నా యొక్క అవసరం తీర్చుకోలేదు కదా, కాబట్టి నేను కూడాను దానికి ఒక సాక్షిగా సంతకం మాత్రమే చేశాను. మీరు తీసుకున్నట్లుగా అనేది తీసుకున్నట్లుగా కానీ లేదా ఇక్కడ నాకంటూ ఒక ప్రత్యేకంగా ఎటువంటి సంబంధం అనేది లేదనేసి మీరైతే చాలా జాగ్రత్తగా ఆలోచన అనేది చేసి చాలా నిదానంగా వారికైతే జాగ్రత్తగా సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అంతేకాకుండా ఈ రోజున మీరు నల్ల వస్త్రాలను ధరించవద్దు, కానీ శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం అనేది వెలిగించి మరి మీ యొక్క కష్టంలో మరి మీకు వస్తున్నటువంటి పరీక్షలకు మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నానని చెప్పేయడము, అలాగే ఓం శనీశ్వరాయ నమః అనేటువంటిది మంత్రాన్ని బీజాక్షరి మంత్రాన్ని జపించడము, మనస్ఫూర్తిగా వేడుకొని ఆ యొక్క స్వామి వారిని తగ్గించమనేసి మనస్ఫూర్తిగా కోరుకోండి. అయితే మిత్రమా, మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు కొన్ని ఇబ్బందులు అనేవి సహజం. మనం చేసుకున్నటువంటి పరిస్థితులు, మనం తెచ్చుకున్నటువంటి పరిస్థితులు లేదంటే మనం చేసుకున్నటువంటి తప్పులు ఇటువంటి పరిస్థితులను అయితే ఏ విధంగా అనుభవించాలో తప్పడం లేదు. మరి ఒక్క మాట పడడంలో కూడా తప్పు లేకపోవచ్చు, కానీ ఏదైతే యువతల వ్యక్తుల గురించి ఆలోచించి మనమైతే బలైపోవడం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి మీరు ఏది ఏమైనా సరే చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ ప్రతి దాంట్లో కూడా జాగ్రత్త పడండి.